118 పేజీలో ఎక్సర్సైజ్ 5.3 10th మ్యాథ్స్ 10th క్లాస్ మ్యాథ్స్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ 5.3లో థర్డ్ క్వశ్చన్. ఫైండ్ ది రూట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5x² - 7x - 6 = 0 బై ది మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్. ఈ క్వశ్చన్ మనం కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ చేయాలి. ఓకేనా, సొల్యూషన్ రాసుకుందాం. కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్. Given quadratic equation is 5x² - 7x - 6 = 0. 5x² - 7x - 6 = 0. మనకి కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్లో మనకి ఫార్ములాస్ గుర్తొచ్చే a² + 2ab + b² = a + b హోల్ స్క్వేర్ కదా. నెక్స్ట్ a² - 2ab + b² = a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో a² యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి మనకి ఇక్కడ x² యొక్క కోఎఫిషియంట్ కూడా మనకు 1 ఉండాలి. సో దర్పు అప్పుడు ఏం చేయాలి, x² కోఎఫిషియంట్ 5 కాబట్టి డివైడింగ్ బోత్ సైడ్స్ బై 5 చేత ఏం చేయాలి, మనం భాగించాలి. 5x² - 7x - 6 = హోల్ బై 5/5. దీన్ని 5తో భాగించండి, దీన్ని కూడా 5తో భాగించండి. సో దర్ఫోర్ 5x² / 5 - 7/5x - 6/5 0/something 0. 5 cancel. x² - 7/5x - 6/5 = 0. మనకి a² + 2ab LHSలో a² + 2ab ఉండాలి. సో ఈ యొక్క టర్మ్ను మనం ఈజీగా అవతల పంపించినట్లయితే x² - 7/5x = 6/5 -6/5ని ఈజీగా అవతల పోతే +6/5 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ పదం x² యొక్క కోఎఫిషియంట్ మనం వచ్చింది. సెకండ్ టర్మ్ని ఏం చేయాలి, మనం 2 ప్రోడక్ట్ రాయాలి. 2 ప్రోడక్ట్ వచ్చినట్టు రాసుకోవాలి. ఇక్కడ మైనస్లో ఉంది కాబట్టి x² - 2. ఇక్కడ a² అంటే a అంటే ఇక్కడ x కాబట్టి x. దీన్ని 7/5ని 2 ప్రోడక్ట్ వచ్చినట్టు ఏ విధంగా రాస్తారంటే 7/10 రాసుకున్నాను. 7/10. సో 2 5లో 10లో ఎన్ని సార్లు పోతే 5 కాబట్టి 2 5 అంటే 7/5 వస్తుంది. = 6/5. అంటే మనకి 2ab అంటే b వాల్యూ 7/10 వచ్చింది. సో దర్ఫోర్ మనం ఏం చేయాలి, ఇప్పుడు bని మనం స్క్వేర్ చేయాలి. వీటిని మనం స్క్వేర్ చేస్తే a - b హోల్ స్క్వేర్ ఫార్ములా వస్తుంది కాబట్టి b ఎప్పుడైతే తెలిసిందో దాన్ని స్క్వేర్ చేయాలి. యాడింగ్ b² = 7/10 హోల్ స్క్వేర్ ఆన్ both sides. x² - 2x 7/10 plus 7/10 whole square = 6/5 plus 7/10 whole square. ఇది ఏ ఫార్ములా, ఇది a² - 2ab plus b² ఫార్ములా ఉంది కాబట్టి a - b హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకున్నట్లయితే a అంటే x, b అంటే 7/10. సో దట్ a - b హోల్ స్క్వేర్ అంటే x - 7/10 హోల్ స్క్వేర్ = 6/5 ప్లస్ 7² అంటే 49. ఇది 10² అంటే 100. 5కి 10కి LCM కట్టినట్టయితే ఎంత వస్తుంది మనకి, ఇది x - 10 హోల్ స్క్వేర్ = 100. 5 అనేది 100 ఎన్నిసార్లు పోద్ది, మనకి 20 టైమ్స్ పోద్ది. 20 × 6 120 ప్లస్ 100 అనేది 100లో 1 టైం పోతుంది. 1 × 49 దట్ మీన్స్ టోటల్ 120 + 49 169/100. సో దర్ఫోర్ x - 7/10 = ఇక్కడ స్క్వేర్ అనేది అవతల పోతే ఎంత అవుతుంది, ± 169/100 √ 160/100
రూట్ 169 కింద 13 రూట్ 169 బై రూట్ 100 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత ప్లస్ ఆర్ మైనస్ 13/10 ఎక్స్ మైనస్ 7/10. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత మైనస్ 7/10 ఈజ్ ఈక్వల్ అవుతుంకపోతే ఎంత అవుతుంది ప్లస్ 7/10 ప్లస్ ఆర్ మైనస్ 13/10. ప్లస్తో రాసుకున్నట్లయితే 7/10 ప్లస్ 13/10 మైనస్తో రాసుకుంటే 7/10 మైనస్ 13/10. దట్ మీన్స్ కింద హారాలు సమానంగా ఉన్నాయి, పై వాటిని కూడినట్లయితే 20/10. ఇక్కడ హారాలు సమానంగా ఉన్నాయి, పై వాటిని తీసివేసినట్లయితే -6/10. సో దానిపై ఇది 2 అవుతుంది, ఇది 2 3 2 5 -3/5 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 3/5. దీస్ ఆర్ రిక్వైర్డ్ రూట్స్.